ముక్తినాథ్ దర్శనం సకల పాపహరణం అంటారు. జననం మరణం అనే పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందాలని హిందువుగా పుట్టిన ప్రతి మనిషి పరితపిస్తాడు. అలాంటి ముక్తిని ప్రసాదించే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ముక్తినాథ్ ఆలయ దర్శనం. ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా విరాజిల్లుతున్న నేపాల్లో ఉన్న ఈ క్షేత్ర దర్శనం జీవితంలో ఒక మధురానుభూతి. హిమాలయాలు అంటేనే హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కొండ కోణంలో ఉన్న హిమాలయ దేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన దివ్యక్షేత్రాలకు నెలవు. నేపాల్ సందర్శన అంటే కేవలం పశుపతినాథుని దర్శించుకోవడమే కాదు, అక్కడ జీవన్ముక్తిని ప్రసాదించే మహావిష్ణువు ఆశీర్వచనాన్ని పొందే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అలాగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన 7 క్షేత్రాలు వరుసగా శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల, నైమిసారణ్యం, తోతాద్రి, పుష్కర్, బద్రీనాథ్. ముక్తినాథ్ ఆలయం చాలా చిన్నది అయినప్పటికీ విష్ణు భగవానుడి ఆలయాలలో ఎంతో విశిష్టత కలిగిన అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో సాధారణ మనిషి ఎత్తులో ఉండే బంగారు రూపంలో మహావిష్ణువు మూలమూర్తి కనులకు నిండైన దర్శనమిస్తాడు. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతల జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. 108 దివ్య దేశాల పుష్కరిణి జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భావిస్తారు. భక్తులు ఈ పవిత్ర జలాలలో అంతటి చలిలో కూడా పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అంతేకాదు 51 శక్తిపీఠాలలో ఇది ఒక శక్తిపీఠం. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ యాస్తా అని పిలుస్తారు. టిబెట్ భాషలో చుమింగ్ యాస్తా అంటే 100 జలాలు అని అర్థమట. ఇక్కడే అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించారని బౌద్ధులు భావిస్తారు. భూమి మీద అగ్ని, జలం, ఆకాశం, భూమి, వాయువు అనే పంచభూతాలు కొలువైయున్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే. ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధ రూపాలలో ఇక్కడ మాత్రమే దర్శనమిస్తూ ఉంటాయి. ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం కూడా ఉంది. అంతేకాదు గండకి నదీ తీరంలో అన్ని సాలగ్రామాలు శిలలే కనిపిస్తాయి. హిందువుల విశ్వాసాల ప్రకారం జలంధరుని భార్య బృందా శాపం కారణంగా విష్ణువు శాలిగ్రామంగా మారాడని, ఆయన శాప విముక్తి కలిగి మోక్షాన్ని పొందిన ప్రదేశం కనుక ఇక్కడ విష్ణుమూర్తి కొలువైన ముక్తినాథునిగా పూజలందుకుంటున్నాడని ప్రజలు ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి వెళ్ళిన వారు నిజమైన సాలగ్రామ శిలలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు చూడవచ్చు. సనాతన ధర్మంలో చెట్టు, పుట్ట, రాళ్ళు, రప్పలు, కొండ కోనలను భక్తితో ఆరాధించడం ఆచారంగా వస్తోంది. అలాంటి ప్రాచీన దైవత్వం నేపాల్ కొండ కోణల్లో అడుగడుగునా కనిపిస్తుంది. ఎన్నో ప్రాచీన వింత ఆలయాలకు నేపాల్ పుట్టినిల్లు. ఈ యాత్ర ద్వారా హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన స్వామి ఆశీస్సులు పొందడంతో పాటు పర్వత శ్రేణులను, అక్కడి ప్రకృతి అందాలను, వారి కట్టుబాట్లను వీక్షించవచ్చు. హిమాలయాలను ఆభరణంగా ధరించిన అతి క్లిష్టమైన పుణ్యభూమి ముక్తినాథ్ యాత్ర కోసం తెలుగువారి ఆత్మీయ నేస్తం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కటి ప్యాకేజీలతో స్వాగతం పలుకుతోంది. రాజధాని కాఠ్మండూతో సహా ఆ దేశంలోని అన్ని పవిత్ర క్షేత్రాలను సందర్శించేలా మీకోసం చక్కటి ప్యాకేజీలను రూపొందించింది. ఇంకెందుకు ఆలస్యం? ప్రతి నెల అందుబాటులో ఉండే ముక్తినాథ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులు తప్పక ఈ నంబర్లను సంప్రదించండి.